కొంతమంది ఎలా ఉంటారంటే జిరాక్స్ షాప్కి వెళ్ళాలన్నా కూడా ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్తుంటారు. ఒక షాప్కి వెళ్ళి ఒక మెడిసిన్ తీసుకురావాలన్నా ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్తుంటారు. ఇంకేదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్తుంటారు. సో ఏంటంటే కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే వీళ్ళు సింగిల్గా ఒక పని చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే భయపడిపోతుంటారు. ఇదేమైనా డిసీజా బ్రో అంటే డిసీజ్ కాదు, కాకపోయినా ఇది చాలా ప్రమాదకరమైన హ్యాబిట్ ఇది. సో ఎప్పుడు మన పక్కన ఎవరో ఒకరు ఉంటారు, మనకు సాయం చేస్తారు అనుకోవడం నిజంగా నీ మూర్ఖత్వం అది. సో సొంతంగా మన మాటలతోని, మన బ్రెయిన్తోని, మన తెలివితోని కొన్ని కొన్ని చేసుకునేవి ఉంటాయి. కొన్ని కొన్ని వెళ్ళాల్సిన ప్రదేశాలు ఉంటాయి. సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు. సో అప్పుడు మన ఫ్రెండ్ మనతో ఉండొచ్చు, లేకపోవచ్చు. మన బంధువులు మనతో ఉండొచ్చు, లేకపోవచ్చు. సో సింగిల్గా నువ్వు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇలా అలవాటు అయిపోయింది అనుకో, ఫ్రెండ్ ఇంకెవరైనా ఎప్పుడు నీతో రావడం, ఇది చాలా 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 పెద్ద ప్రాబ్లం అయిపోద్ది నీకు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక హోటల్కి వెళ్ళాలి. సో హోటల్కి వెళ్ళి అక్కడ రూమ్ ఎలా తీసుకోవాలో తెలియదు, ఎవరిని కన్సల్ట్ అవ్వాలో తెలియదు. నీ ఫ్రెండ్ ఉంటే చూసుకునేవాడు. ఒక్కడే వెళ్ళేటప్పుడు నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఫస్ట్ వెళ్ళేడుతూ ఉంటే మనం అక్కడ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇలా మన ఇన్ఫర్మేషన్ చెప్పి ఒక ఆధార్ కార్డు ఏదో ఇచ్చే ఐడి కార్డు మాకు ఇలా రూమ్ కావాలని చెప్పేసి ఇవన్నీ వీడికి తెలియదు. సో ఏంటంటే కొత్తగా ఉంటుంది. ఎంతకు ముందు వాళ్ళ ఫ్రెండ్ బంధువులు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు ఇడతా ఆడు చూసుకునేవాడు. సో ఇది హాస్పిటల్కి వెళ్ళాలి. సో అక్కడ కూడా సేమ్, ఒక పేషెంట్ ఉన్నాడు ఐసీయూలో ఎక్కడ, ఆయన చూడాలంటే ఎలా హాస్పిటల్కి వెళ్తే నిల్చుంటే అయిపోద్దా, పేషెంట్కి ఫోన్ చేసి కిందకి రారని చెప్పేసి అనలేం కదా. సో మనం వెళ్ళాలి, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాలి, పేషెంట్ నేమ్ చెప్పాలి, వాళ్ళు రూమ్ నెంబర్ చెప్తారు, అక్కడ సెక్యూరిటీ కూడా ఎవరో ఉంటారు, వాళ్ళని అడగాలి ఎటు వెళ్ళాలో ఏంటో వాళ్ళు చెప్తారు, వెళ్ళాలి, చూడాలి, రావాలి. సో ఇదంతా ఒక ఫ్రెండే నీకు ఎప్పుడు చూసుకుంటే నువ్వెప్పుడు తెలుసుకుంటావు. సో ఇది చిన్న ఇష్యూ అనేసి చాలామంది అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే టీనేజ్లో ఉన్నప్పుడు, ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్తో ఎప్పుడు తిరుగుతుంటాం కదా, ఒక్కటే సరే ఒక ఫ్రెండ్ అయినా ఎవరైనా మీ దగ్గర లేకపోతే సింగిల్గా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఆ ఫ్రెండ్ లేనప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. సో నేనే ఉంటాను, మా ఫ్రెండ్కి ఏదో బ్యాంకులో ఏదో పని పడింది. సో వెళ్ళాం, వాళ్ళు ఏదో ఫామ్ ఇచ్చారు, నేను నింపేసాను, అడిగిచ్చాను. సో నేను వెళ్ళిన ప్రతిసారి నేనే నింపేసి అడిగిచ్చేస్తుంటే వాడికి ఏం ఏర్పడదు, మా ఫ్రెండ్ ఉన్నాడు కదా అని చెప్పేసి అనిపిస్తుంది వాడికి. సో ఒకసారి వెళ్ళినప్పుడు వాడికి మనం ఏదో ఆరోగ్యం పోగలేక ఏదో ఊరు వెళ్ళిపోయినాం, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, బ్యాంక్కి వెళ్ళాడు. బాబు ఈ ఫామ్ నింపేయమని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. వీడికేమో ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదు. సో ఫస్ట్ నాతో వచ్చినప్పుడు కొంచెం అబ్జర్వ్ చేసి ఇలా ఉంటే పర్లేదు, అలా కాకుండా జస్ట్ ఆడు వెళ్ళి ఆడు ఫామ్ ఇచ్చుతుంటే కింద మీద చూస్తాడు, ఏం అర్థం కాదు. బ్యాంక్ వచ్చి ఏం చేయాలి, ఆ ఫామ్ ఎలా నింపాలి, ఎవరికి ఇవ్వాలి, అక్కడ అకౌంట్ నెంబర్ ఎలా చెప్పాలి, ఇవన్నీ ఏంటంటే ఇది వాడు అబ్జర్వ్ చేసుకుని ఫస్ట్ నుంచే నేర్చుకోవాలి. ఒకవేళ మనం ఒక్కడమే వస్తే ఏమేం చేయాల్సి ఉంటుందో అని చెప్పేసి ముందు నేర్చుకోవాలి. అప్పుడు ఆడికి అక్కడ ఈజీగా ఉంటుంది. ఏం నేర్చుకోకుండా నా ఫ్రెండే చూసుకుంటాడు మొత్తం అనుకుని వాడు మొత్తానికి నా మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు అనుకో, సో ఇక్కడ చాలా చాలా దెబ్బ అయిపోతాడు. సో ఇదే నేను చెప్తాను. సో నేనైనా కావచ్చు, నేను ఇప్పుడు ఉన్నాను, నాకు ఏదో ఒక కొత్త ఏరియాకి వెళ్ళాను, నాకేం తెలియదు, జస్ట్ గూగుల్ మ్యాప్ పట్టుకొని అలా వెళ్ళి అక్కడ ఆటో డ్రైవర్ను ఎవరిని అడిగి మొత్తానికి లొకేషన్ నేను కొనిపెట్టుకొని వెళ్ళిపోతాను. సో ఏంటంటే నాకు ఫోన్ ఎక్కడ నమ్ముకున్నా కాబట్టి అలా వెళ్ళిపోయాను. నా చేతిలో ఫోన్ లేదు. సో ఫోన్ లేనప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు అక్కడ దిగి ఆ ఏరియాలో ఎవరైతే ఉంటారో ఆటో డ్రైవర్లు కానీ లేదంటే ఆ షాప్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరినీ ఒక్కొక్కరిని అడుక్కుంటూ మెల్లగా ఏరియాని రీచ్ అవ్వాలి. సో ఇది అంటే ఎలా వెళ్ళాలో ఈ ఐడియా ఉంది. సో ఈ ఐడియా మీద నేను వెళ్ళిపోయాను. సో ఇప్పుడు నా ప్లేస్లోనే ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్కి అలవాటు పడిపోయాను అనుకోండి, ఎప్పుడు వెళ్ళినా కానీ నా ఫ్రెండే నాకు తీసుకెళ్ళిపోతాడు, ఫోన్లో మ్యాప్ పెట్టి తీసుకెళ్ళిపోతాడు, లేకపోతే ఎక్కడెక్కడ వీళ్ళని మొత్తం అందరిని అడిగి నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోతాడు ఆ లొకేషన్కి. సో ఫస్ట్ టైం నా ఫ్రెండ్ లేకుండా నన్ను ఒక సిటీలో పడిచాడు, అక్కడికి వెళ్ళి పలానా లొకేషన్కి మనం వెళ్ళాలి, ఇంటర్వ్యూకో ఎగ్జామ్కో దేనికో. సో ఫ్రెండ్ లేడు, ఒక ఆటో వాళ్ళని అడగాలంటే భయం, ఏమంటారు ఏంటో అని, లేకపోతే ఒక పాన్ షాప్ ఉంటారు కదా వాళ్ళని అడగాలన్నా, లేకపోతే ఎవరైనా అక్కడ రోడ్డు మీద నడుచుకొని వస్తుంటారు, లేకపోతే ఇంకెవరైనా ఉంటారు కదా, సో వాళ్ళని అడగాలంటే ఒక రకమైన సిగ్గు, భయం, ఏమనేస్తారేంటో, లేకపోతే ఏంటంటే ఒక భయంలాగా ఉంటుంది. అప్పుడు నాకేం అర్థమవుతుంది, ఓ బాబు నా ఫ్రెండ్ లేకపోతే నేను ఇలా ఉన్నానా, నా పరిస్థితి ఇదా, ఇప్పుడు ఎలా రా అని చెప్పేసి ఇంత భయం స్టార్ట్ అవుతుంది. సో మీకు అర్థమైందా. సో మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, తప్పులేదు, మీ బంధువులతో వెళ్ళండి, తప్పులేదు. కానీ నీకంటూ ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంటుంది, మనకి తెలియదు అసలు లైఫ్ ఎలా ఉంటుంది అనేది. ఒక్కోసారి నువ్వు ఒక్కడే హ్యాండిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది నీకు. సో అప్పుడు మాత్రం దెబ్బ అయిపోతావు పక్క. ఇలా అలవాటు పడిపోతావు, ఫ్రెండ్కో బంధువులకి ఎవరికైనా ఇలా డైలీ వాళ్ళు వచ్చి నీకు అన్నీ చేస్తుంటారంటే నువ్వు అలవాటు పడిపోతావు పక్క. సో అందుకే ఎప్పుడైనా సరే నీ డెసిషన్ నువ్వే తీసుకో. ఎక్కడికి వెళ్ళాలన్నా డేరింగ్గా ఉండు.
ఫ్రెండ్ జస్ట్ నీకు హెల్ప్ కోసం మాత్రమే, ఏదో నీకు టైం పాస్ కోసం, నీకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం, ఏదో చిన్న ధైర్యం కోసం తప్పితే మొత్తానికి ఫ్రెండ్ మీద డిపెండ్ అయిపోకు, చాలా వరకు దెబ్బ అయిపోతావు. నా ఫ్రెండ్స్ని చాలామందిని చూసాను, పీజీకి వచ్చేసినా కానీ వాళ్ళకి రకమైన భయం ఎప్పుడూ ఉండేది. ఒక కొత్త ఏరియాకి వెళ్ళాలన్నా మాకు ఎలా అంటే ఎంబీఏకి ఎగ్జామ్ ఎక్కడో పడింది. సో అక్కడ పడేటప్పుడు నేను డేరింగ్ చేసి ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికి బస్సు ఎక్కాలి, మ్యాప్ పెట్టేసుకునేవాడిని. తర్వాత అక్కడ ఆటో వాళ్ళని దిగేసి జస్ట్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసేసి ఈ లొకేషన్కి పోవాలని చెప్పేసి ఆయనకి చెప్తే ఆయన కొట్టుకు వెళ్ళిపోయాడు. సో ఇది తెలియని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మామ నీతోనే వస్తా. సో ఒక్కడే ఎలా వెళ్తాడు, ఎవరము లేము, ఫ్రెండ్స్ ఎవరము లేము, ఆడు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఎలా వెళ్తాడు అక్కడికి, చాలా కష్టం కదా. సో ఇలాంటివన్నీ నేర్చుకొని కొంచెం ఆ భయాన్ని, సిగ్గుని, మొహమాటాన్ని పక్కన పడేసి వెళ్తే చాలా బెటర్. ఇంత క్లియర్ కట్గా చెప్తున్నావు, నువ్వు ఎప్పుడు దెబ్బ అయిపోయినావా ఏంటి బ్రో అంటే, నేను దెబ్బ అయిపోయినా. నాకు ఇంటర్మీడియట్ వచ్చేంత వరకు నాకు భయం, ఎక్కడికి ఎవరితో మాట్లాడాలన్నా భయం, ఏం చేయాలన్నా భయం, అంతా నా ఫ్రెండ్సే. వాళ్ళతో వెళ్ళేవాడిని వచ్చేవాడిని అంతే. సింగిల్గా ఎక్కడికి వెళ్ళాలంటే భయం వేసేది నాకు. సో అంత దీనిగా ఉండేది నా లైఫ్ కూడా. తర్వాత మెల్లమెల్లగా నేను కూడా కొంచెం అలా మారాను. సో ఏంటంటే ఈ మిస్టేక్స్ అనేవి ఇంతవరకు అయితే పర్లేదు, కొన్ని బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి పడుతుంటాయి. అప్పుడు కూడా మనం ఇలాగే ఉన్నామంటే మాత్రం చాలా కష్టం అయిపోద్ది అప్పుడు. సో మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది ఒక్కోసారి. ఆ ఫ్యామిలీ మొత్తం ఉన్నప్పుడు నువ్వే అక్కడ టార్చ్ బేరర్, మొత్తం నువ్వే వాళ్ళకి అన్నీ తీసుకెళ్ళాలి జాగ్రత్తగా, నీదే మొత్తం బాధ్యత. సో అలాంటప్పుడు నువ్వు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు నరకంలా ఉంటుంది అది. సో అలా ఎప్పుడు ఇంకో వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి, ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్తున్నా, ఎక్కువ వాళ్ళు ఉంటేనే పని చేయగలం, వాళ్ళు ఉంటేనే ఈ ప్లేస్కి వెళ్ళగలం, వాళ్ళు లేకపోతే వెళ్ళలేం, ఇలాంటిది కొట్టేయండి. సో సిగ్గు, భయం, ఈ మొహమాటం ఇవన్నీ కొంచెం పక్కన పెట్టే, మీకు మొత్తం తెలిసినా కానీ చాలామంది నేను గమనించను, మొత్తం తెలుసును, మొత్తం ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి మొత్తం తెలుసు, అన్నీ తెలిసినా కానీ భయపడుతుంటారు ఏం తెలియనట్టు. సో ఇలా ఈ భయమే మనల్ని సగానికి సగం కిందకి లేగద్దు. కొంతమంది ఇన్నోసెంట్గా ఉంటారు, అమాయకంగా ఉంటారు, వీళ్ళకి పెద్దగా ఐడియా ఉండదు ఏంటి అనేది. సో ఏంటంటే నాలెడ్జ్ పెంచుకోవడమే, ఇంకా దీనికి మంచి ఇంకేం లేవు, దీనికోసం మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. నాలెడ్జ్ పెంచుకుంటే దానివల్ల నీకు భయం పోతుంది, ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చిందంటే నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పనే ఉండదు కొన్ని విషయాల్లో. సో కొన్నిటి దగ్గరికి ఫ్రెండ్స్తో వెళ్ళాల్సి ఉంటుంది, బంధువులతో వెళ్ళాల్సి ఉంటుంది, తీసుకెళ్ళాల్సి. కానీ మనకంటూ ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం డేరింగ్గా నిలబడాలి. దానికోసమే ఈ వీడియో. సో ఎక్కువగా ఎవరి మీద డెసిషన్స్ తీసుకునేటప్పుడు డిపెండ్ అయిపోకు. సో నువ్వు చేయాల్సిన పని నువ్వు ఒక్కడవే వెళ్ళాల్సి వచ్చినప్పుడు డేర్ చేసి వెళ్ళడమే. సో ఎప్పుడు అందరూ మన పక్కనే ఉంటారని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి, ఇదైతే పెద్ద ఫూలిష్నెస్. ఇది అందరూ మన పక్కనే ఉంటారు, ఎప్పుడు అన్ని వాళ్ళే చూసుకుంటారు అనేది పెద్ద ఫూలిష్నెస్. ఎవరో ఉండరు, ఉన్నా కానీ మనకంటూ ఒక సిచ్యువేషన్ వచ్చి పడిపోద్ది, ఒక్కరి మీద చేసుకోవాల్సిన సిచ్యువేషన్. సో అంతే, ఇంకేం లేదు. అదేంటంటే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి దానికి. ఎలాంటి ఇష్యూ వచ్చినా ఓకేరా ఫేస్ చేద్దాం అనేటట్టు. తెలియకపోతే తెలుసుకుని మరి ఆ పని చేసుకోవాలి. తప్పితే మా ఫ్రెండ్ వస్తారు, మా బంధువులు వస్తారు, లేకపోతే వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తేనే నేను ఈ పనికి వెళ్తాను, లేకపోతే నాకేం తెలియదు నేను వెళ్ళను, ఇదంతా పక్కన పడేయండి. ఓకేనా? సో ఇంతవరకు చూసారంటే మీలో కూడా ఎంతో కొంత మార్పు రావాలనే ఇలాంటి వీడియోలు చేసేది, సైకలాజికల్ వీడియోస్. సో ఖచ్చితంగా మీలో ఉన్న భయాన్ని, ఆ మొహమాటాన్ని కాసేపు పక్కన పడేసి ఏదైనా పని ఒక్కడవే చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేయకు. ఫ్రెండ్కి ఫోన్ చేస్తావు, వాడు రాడంటే వాడు రాకపోతే నేను చేయలేను, నేను వెళ్ళలేను అని చెప్పేసి పోస్ట్ పోన్ చేయకు, డేరింగ్గా వెళ్ళు, చేసుకొని రా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి పాడ్కాస్టు, ఫ్యాక్ట్ వీడియోసు, సైకాలజీ ఈ వీడియోస్, అలాగే మూవీ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తుంటాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మంచి కంటెంట్ ఒక నలుగురికి వెళ్ళాలంటే మీరు లైక్ కొట్టాలి, చూసి వెళ్ళిపోతే కాదు, ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఖచ్చితంగా మంచి వీడియోస్ నేను చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.